నాన్న చెంగయ్య మావ స్టేషన్కి బండి పంపించమని చెప్పాడు. అన్నయ్య ఎడుతున్నా లేవే అబ్బే నేను వెళ్ళటం లేదే. వెళ్ళకపోతే నాకే చెప్పమన్నా చెప్పాను. ఊరికి బెల్లం కొట్టిన రాయిలా కూర్చోకపోతే వెళ్ళి పోయి రాజేయకూడదు. పోతానులే అమ్మ తల్లి, నీకంటే అత్తగారే నయం. ఎప్పుడు నాకు కాసేపు నాకు కూర్చోమంటుంది. పీట వేసానా నెత్తిని. సరేగా వదినా, అన్నయ్య ఎక్కడికి బండి కట్టుకుపోతున్నాడు? ఏమో నాకేం తెలుసు, నన్ను అడిగి పోవటం లేదు. చాలే వదినా, ఏది తెలియదంటావు. మన మన చెంగయ్య మావ గారు అబ్బాయి వస్తున్నట్టుగా. నీ చెంగయ్య మావ గారు అబ్బాయి వస్తే నాకెందుకు తెలియాలి? ఓ వదినా, నువ్వు ఈ టాటలు పట్టిస్తే నేను పొయ్యి రాజాను ఏమీ చేయను. చేయకపోతే నాకేమే, ఊరుకో. నేను సత్యాన్ని మన ఇంటికే తీసుకురమ్మన్నాను. కావలిస్తే కాఫీ గాచి ఇచ్చుకో, లేకపోతే మానుకో. మానుకోక నాకేం పట్టింది? పిలిచిందని నువ్వు, కావలిస్తే నువ్వే కాచిచ్చుకో, లేకుంటే ఊరుకో. చూడమ్మా, నీ కొడుకు పొయ్యంతా మడుగు చేశాడు. ఓ వెధ. ఎలాయా సామాన్ కాస్త తినిపించి బండి దొడ్లు ఇడిచిపెట్టు. బాగున్నారా? మీ బాబుని దుష్పట్టి కాడిస్తున్నావా? ఇదిగారు నల్లాడా. నల్లాడైతే అయ్యాడు, నీ కూతురు నేవద్దులే. ఓహో, నువ్వు మాటలు నేర్చావే. ఏ ఇవి కూడా బస్తీ పోయి నేర్చుకురావాలా? ఏం సత్యం, మా సుబ్బులు ఇదివరకు లాంటిదే అనుకున్నావేమో. జాగ్రత్త, వాళ్ళ మామ దగ్గర తరఫీదయింది. ఏమంటున్నాడే మీ మా? నా కోసం సంపాదించిన తాళాలు నీ చేతికి ఇచ్చిపోతాళ్లే. నేను ఖర్చుదారునని భయం. మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం? దానికి ఇస్తే నీకే ఇచ్చేస్తుందిలే. రే, తాళాల కోసం ఎందుకురా ఈ తగాదా? నీకు ఎవరికి అక్కర్లేకుంటే నాకు భరత్ గానిలే. వెళ్ళొచ్చులే సత్యం, కాసేపు కూర్చో. పోనీవే, పాపం వాళ్ళ నాయన మీద గాలి మళ్ళీంది కావు. చాలేరా, పోలాయి కబురు చేసి సామానాన్ని తీసుకెళ్తాడు. మీద కాసింది దొరా, తొలికాయ సావుకర్గా తెచ్చుకుందామని తెచ్చుకున్నా దొరా. చాలేవాయి నీ పొలపాటాలు, అసలు సంగతి ఏమిటో బయట పెట్టు. ఏముంది దొరా, ఆడంగులు ఎందుకు మొక్కున్నారంట. కొండకి వెళ్ళాలి, 2 వారాలు దయచేయించింది. ఈ మధ్య మరీ వీడి పెళ్ళాం ముక్కుకు తాడేసి ఆడిస్తుంది. ఏరా పంతులు అట్లా అంటున్నాడు? ఆయన మాటలకి ఏం వచ్చలేదోరా. ఈ రోజుల్లో పెళ్ళా మాటలు ఎన్నాడు ఎవడుండాడు. ఏదో తగలేసి పోయేవాడికి నువ్వెందుకు రావచ్చావు? డబ్బు దొంగకొట్టుకోండి దొరా. రండి సచ్చినోడా, వదలరా. చూడు మేకరా, దాని పోసుకుంటాయారా నీ చేతులు ఇరగా. వదులు. పోయా నీ దబాయింపు. డబ్బడే మరి వదులుతా. రేయ్, నువ్వు తాళదలవరా? నువ్వు అరిసి గీ పెట్టినా వదలను. పోరా గబ్బిలాయమ్మ కూడా. నీతో ఏంటి నాకు? చెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే. పో. చూడు బాబు, ఆ సచ్చినోడు మేకను తోలుకొచ్చాడు. ఆడికి చెప్పు వదిలించండి బాబు, రేవుకు పోవాలి.
ఏమిట్రా దీని గోళ? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగినా ముండ టలా ఇస్తుంది. దమ్మిడి ఇయలేదు బాబు సెల్లు. అవునే మరి, ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే దొరా. ఈ మాత్రం భాగ్యాలకు ఊరొదిలి పెట్టి పారిపోతానా? నువ్వు ఊరు వదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే. ముసలాయన కథ కూలి పెక్కినట్టుంది. దండం దొరా. మా చిన్న బాబు వచ్చాడు, మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మర్యాద బాబు వచ్చాడు. ఇదంతా మరి ఏ సత్యం, ఇదేనా రావడం? కులాసా? పద పద స్నానం చేయి, భోజేద్దుగా. చూడు సుబ్బలత్తమ్మ, అంతా కలిసి నన్ను ఎట్ట ఆడుతుండారు. నువ్వు నాకు కథ చెప్పమ్మా మాయకి. ఏమిటి మావయ్య దాన్ని నేర్పిస్తారు? పని చేసుకునే దాన్ని పోనీరాదు. పోవే, దాని గొడవ ఎప్పుడు ఉండేదే. కానీ మళ్ళీ మొదల నుంచి కానీ మధ్య నీతో తగలాటం. రావి రావి, వస్తున్నా వస్తున్నా. పోనీరా, దాంట్లో ఎందుకు గొడవ? వాడికి మాత్రం దాని మీద కట్టనే. అదేదో వాడిని ఏడిపించి ఉంటుంది. అవుందరా, దానికి మధ్య కార్తీక్ ఓ రోజునే ఎక్కింది. చాలే. ఇదేమిటి కుంభం పోసావు? ఏమిటి వడ్డన తింటానికేనా? ఎందుకే వద్దంటే వడ్డిస్తావు? ఇట్లాగైతే నువ్వు మెట్టి ఎన్నుకోలే. అదేమిటి ఒక్క ముక్కే వడ్డించావు? వాడికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అది ఎక్కడలేనన్నా, మన మాటలు వినిపించుకుంటుందా? అవునురా, ఇంకెవరినన్నా ముసలాన్ని చూసి కట్టాలి. ఓ మావయ్య, ఇట్లయితే నేను కడతాను. శుభ్రు బాబగా రావే. అట్లా అంటుంది గాని బాగా డబ్బున్న ముసలాడికి ఇస్తే చేసుకుంటుందిలేనన్నా. చూడు నాన్న, మావయ్య వాళ్ళు నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారు. ఓవే, రోజు నువ్వు ఏడిపించేదాకా ఎన్నో ఉంటుంది. ఏనాయనా కులాసా, చదువు బాగా సాగుతుందా? బాగానే సాగుతుంది మామయ్య. కూర్చో బాబా. ఇదిగో బావా, మన ఒడ్లమ్మితే వచ్చింది. ఈ 500 చెల్లేసుకో. ఇప్పుడు ఏం తొందర బావా, ఉంచుకో. నెమ్మదిగా ఇద్దుగల్లి ఉంచుకుని నేను మాత్రం ఏం చేసేది? మీకు ఇస్తే నాకు సగం బరువన్నా తీరుతుంది. అది కాక ఏంటో ఎక్కడ దాచేది? నాకీ మావా, నేను దాచిపెడతాను. ఇవ్వు పాపం, కడుపులో దాచి పెడతాడు.